హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి నా దగ్గర రంగురాళ్ళు ప్లస్ గ్లాస్ స్టోన్స్ న్యాచురల్ స్టోన్స్ ఉన్నాయండి. అవి మిషన్కి హార్డ్నెస్ వస్తుందా లేదా అనేది చూపిస్తా చూడండి. ఇవన్నీ ఇది కనబడేది పెద్దది గ్లాస్, న్యాచురల్ గ్లాస్ అండి. అది చాలామంది ఈ మధ్య అది అక్యూమెరన్ గ్రీన్ అని కొనేశారు పాపం తెలియక చాలామంది. అది న్యాచురల్ గ్లాస్ స్టోన్స్ క్యాట్ అయ్యి అన్నీ ఉన్నాయండి. మీకు ఒకసారి చూడండి, ఈ ఐటమ్స్ అన్నీ నేను ఒకసారి హార్డ్నెస్ చెక్ చేసి చూపిస్తా. 3 పాయింట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎల్లో సఫేరు ఇవన్నీ న్యాచురల్ స్టోన్సే, ప్లస్ జాతిరాయి కూడా కాదు, న్యాచురల్ గ్లాస్ స్టోన్స్ ఇవి అన్నీ. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి చూడండి. 3 పాయింట్స్ పెట్టా. న్యాచురల్ గ్లాస్ స్టోన్కి ఎంత హార్డ్నెస్ వచ్చింది చూడండి, 1 పాయింట్ కూడా రాలేదు. అయితే మనం చాలామంది అంటూ ఉంటారు కదా, చూడండి క్వాలిటీది కొనాలండి. అది కూడా ఏది క్వాలిటీది కొనాలి. డైమండ్ టెస్టర్ అనేది చూడండి 1 పాయింట్ అంతే. న్యాచురల్ స్టోన్కి చూడండి 1.2 పాయింట్ అంతే తప్ప ఎక్కువగా రాదండి. కొందరు పాయింట్స్ పెట్టి కావాలని మనల్ని బురిడి కొట్టిస్తూ ఉంటారు, అది నమ్మద్దు. న్యాచురల్ స్టోన్స్కి వచ్చే హార్డ్నెస్ చూడండి 2 పాయింట్స్ 3 పాయింట్స్, అంతకు మించి ఉండవండి. డైమండ్ కూడా వచ్చేది ఎంత అంటే ఎగ్జాక్ట్లీగా 10 పాయింట్స్ మాత్రమే. మీకు ల్యాబ్ రిపోర్ట్ కూడా 10.2 అలా ఇస్తారు, అంతకుమించి ఏం లేదు. చూడండి ఇన్ని స్టోన్స్ చెక్ చేశాను, అందులో 1.2 పాయింట్ తప్ప ఎక్కువ రాలేదండి. చూడండి అన్నీ గ్లాస్ స్టోన్స్ మాత్రమే. చూడండి ఏది చెక్ చేయి, నా దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం చెక్ చేశాను. బ్లూ సఫేరు, ఎల్లో సఫేరు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. చూస్తే హార్డ్నెస్ ఏం లేదండి, అంత నార్మల్ హార్డ్నెస్సే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదండి. 1 జాతి స్టోన్ ఉంది, అది వచ్చింది చూడండి, అంతే తప్ప ఎక్కువ రాదు. 5, 6 అంతే అండి, అంతకుమించి ఏం రావు. ఇది తెలియక చాలామంది హార్డ్నెస్ వస్తుందని నాకు కాల్ చేసి అడగడం కానీ చెప్పడం కానీ ఇవన్నీ అబద్ధాలండి. నిన్న కూడా ఒకతను చూడండి హార్డ్నెస్ వచ్చింది డైమండ్ అన్నారు. డైమండ్ కాదండి, అది వచ్చేసి క్వార్జ్ క్రిస్టల్ అండి. అది అట్లే వస్తుంది ఒక్కోసారి. మనం ఎప్పుడు మిషన్ని నమ్ముకోవద్దు, ల్యాబ్ రిపోర్ట్ని నమ్మాలి. ఎక్స్పెరిమెంట్ చేయడానికి కారణం ఏంటంటే ల్యాబ్ రిపోర్ట్ని నమ్మండి, ఇవి నమ్మకండి. చూడండి మీరు ఎన్ని చూస్తారో చూడండి, ఎన్ని చూసినా 1, 6 తప్ప మిగతా అన్నీ గ్లాస్ స్టోన్సే, రియల్గా అవన్నీ జాతిరాలు ఏం కాదండి. 2, 3 జాతిరాలు ఉన్నాయి, మిగతా అంతే జాతిరాలు కాదు. 1, 6 అంతే, పాయింట్ పెరిగేది అంతే, అంతకుమించి ఏం లేదండి. ఎన్నో ట్రై చేశాను నేను. సో మీరు ఎన్ని చూసినా ఇలానే వస్తాయండి. చూడండి ఐటమ్ అంతా ఎట్లుందో, కటింగ్ ఐటమ్ ఉంది, న్యాచురల్ ఐటమ్ ఉంది. అందులో కటింగ్ కానీ అవి కూడా చూసినా కూడా వచ్చేది అంతా హార్డ్నెస్ చాలా తక్కువ, 1.2 పాయింట్, అంతకుమించి రాదు. జాతిరాయి అయితే 6, 7 అంతకుమించి రాదండి. 6, 7, 8 కూడా వస్తుంది ఒక్కోసారి. ఎన్ని రాళ్ళు చెక్ చేశాను చూడండి. ఎల్లో సఫేర్ ఇది న్యాచురల్ స్టోన్ కాదండి, గ్లాస్ స్టోన్. అది ఇట్లా అమ్ముతూ ఉంటారు. నేను ఏంటంటే ఎక్స్పెరిమెంట్ కోసం కొన్నాను అనమాట, అమ్మడానికి కాదు. ఇది హార్డ్నెస్ అనేది రాదు, ఏవైనా సరే న్యాచురల్ స్టోన్స్ అనేది వేరు. ఫ్రెండ్స్ ఇది అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఉపయోగపడుతుంది అండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇది మిషన్ని నమ్ముకోవద్దు అనే దానికి నేను చేశాను. ఇది ల్యాబ్ రిపోర్ట్ నమ్మండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.